అన్నింటికన్నా శక్తివంతమైన మందు కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతాం కదా. కాని అసలైన మందు మన లోపలే ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం మన శరీరంలోనే దాగి ఉన్న ఆ అద్భుతమైన వైద్యశక్తి గురించే తెలుసుకోబోతున్నాం. ఇది మనందరికీ వచ్చే డౌటే. మార్కెట్లో చూస్తే ఎన్నెన్నో ఖరీదైన మందులు. అయినా సరే కొన్ని జబ్బులు ఎందుకు తగ్గవు, ఎందుకు పదే పదే వస్తుంటాయి? బహుశా మనం బయట దొరికే వాటిమీదే ఎక్కువ ఫోకస్ పెట్టి మన లోకలున్న ఒక ముఖ్యమైన శక్తిని మర్చిపోతున్నామేమో. సమాధానం ఇంకో కొత్త టాబ్లెట్లో లేదు. అసలు పాయింట్ ఏంటంటే, మనం అన్నింటికీ బేస్గా పనిచేసే ఒక ఫండమెంటల్ శక్తిని, మన అంతర్గత శక్తిని అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ పవర్ బయటనుంచి రాదు, అది మనలోనే పుడుతుంది. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఒకవైపేమో డబ్బు పెట్టుకునే మాత్రలు, రసాయనాలు, మరోవైపేమో మనకి ఫ్రీగా సహజంగా దొరికే మన అంతర్గత శక్తి. బయటి మందులు మహా అయితే టెంపరరీ రిలీఫ్ ఇస్తాయి, కాని ఈ లోపలి శక్తి అస్సలైన స్వస్థతకు ఫౌండేషన్ వేస్తుంది. అయితే ఇంతకీ ఏంటి ఈ అంతర్గత ఔషధం? ఈ శక్తి ఎలా పనిచేస్తుంది? దీనినే సానుకూల ప్రవాహం లేదా మంచి విద్యుత్ ప్రభావం అని అంటారు. దాని గురించే ఇప్పుడు చూద్దాం. దీన్నే మానవ విద్యుత్ అని పిలుస్తారు. అంటే మన శరీరంలో న్యాచురల్గా ఫ్లో అయ్యే లైఫ్ ఎనర్జీ అన్నమాట. ఇదేదో ఊరికే ఫీలింగ్ కాదు. మన ఆలోచనతో, మన సంకల్పంతో దీన్ని హీలింగ్ కోసం ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకోవచ్చు. ఈ సూత్రం వెనకున్న లాజిక్ చాలా సింపుల్. ఆలోచించండి. విపరీతమైన కోపం, టెన్షన్ మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తాయో మనందరికీ తెలుసు. మరి అదే లాజిక్తో ప్రేమ, శాంతి లాంటి పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఎందుకు బాగుచేయదు? ఖచ్చితంగా చేస్తుంది. సరే, ఈ శక్తి మనలో ఉందనే తెలిసింది. కాని దీన్ని వాడటమెలా? విచిత్రమేంటంటే, ఈ శక్తిని బయటికి పంపే కేంద్రాలు మన శరీరంలోనే, మన చేతుల్లోనే ఉన్నాయి. అద్భుతంగా ఉంది కదా. ఈ హీలింగ్ పవర్ ఇంకెక్కడో లేదు, మన అరచేతులు, వేళ్ల కొనల్లోనే ఎక్కువగా కాన్సంట్రేట్ అయి ఉంటుంది. అంటే స్వస్థతను ఇచ్చే టూల్స్ ఎప్పుడూ మనతోనే ఉన్నాయన్నమాట. ఈ రెండో సూత్రం కూడా అదే చెప్తోంది. మన ఇమ్యూన్ పవర్కి సంబంధించిన ఈ ఎలక్ట్రిసిటీ మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే చూడండి, మనకి తెలియకుండానే ఎక్కడైనా నొప్పిగా ఉంటే వెంటనే అక్కడ చేయి పెట్టుకుంటాం. అది ఊరికే అలా చేసే పని కాదు, మన లోపలి శక్తిని ఆ నొప్పి ఉన్న చోటుకి పంపే ప్రయత్నం. ఓకే, మనలో శక్తి ఉంది, అది ఎక్కడుందో కూడా తెలిసింది. కాని ఊరికే టచ్ చేస్తే సరిపోతుందా? లేదు, దాన్ని యాక్టివేట్ చేసి దాని ఎఫెక్టును 100 రెట్లు పెంచే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. అదే సంకల్పశక్తి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం ఎవరినైనా ప్రేమతో తాకినప్పుడు లేదా మసాజ్ చేసినప్పుడు మనలోని ఈ పాజిటివ్ కరెంట్ వాళ్ళ శరీరంలోకి ప్రవహిస్తుంది. ఇది జస్ట్ ఫిజికల్ టచ్ మాత్రమే కాదు, అది వాళ్ళకి ఒక రకమైన ప్రశాంతతను ఇచ్చే ఎనర్జీ ఫ్లో. ఇది అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రం. కేవలం మెకానికల్గా తాకడం కాదు, దాని వెనకున్న ఇంటెన్షన్ అంటే మన సంకల్పం చాలా ముఖ్యం. ఈ వ్యక్తికి బాగవ్వాలి అనే బలమైన కోరికతో టచ్ చేసినప్పుడు ఆ హీలింగ్ పవర్ ఎఫెక్ట్ అమాంతం పెరిగిపోతుంది. మన సంకల్పమే ఈ శక్తికి అసలైన ఫ్యూయల్. అంటే ఈ మొత్తం ప్రాసెస్ని 3 సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్, మనలో ఈ ఇన్నర్ ఎలక్ట్రిసిటీ ఉందని గుర్తించడం. సెకండ్, దాన్ని మన చేతుల ద్వారా బయటికి పంపించడం. అండ్ థర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్, మన స్ట్రాంగ్ విల్ పవర్తో ఆ శక్తిని పెంచడం. ఇది ఎవరైనా ఫాలో అవ్వగల సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రాసెస్. సో అసలు మెసేజ్ ఇదే. మనలో నిద్రపోతున్న ఈ అద్భుతమైన ఆత్మవిద్యుత్ను మేల్కొల్పాలి. ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ఫ్రీ అండ్ పవర్ఫుల్ మెడిసిన్. ఈ టాపిక్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఔషధం మన లోపలే ఉందని మనం నిజంగా నమ్మితే, మన జీవితంలో, మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో మనం ఎంత అద్భుతమైన మార్పు తీసుకురాగలం? ఆలోచించండి.